ఒప్పుకోవడం వలన రక్షణ కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుణ్ణి మన నోటితో మనము ఒప్పుకొని మన హృదయంలో విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పాప క్షమాపణ ఒప్పుకోవడం ద్వారా పాప క్షమాపణ అనేది మనకి కలుగుతుంది. మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పాప క్షమాపణ అనేది మనం ఒప్పుకోవడం ద్వారా కలుగుతుంది. మూడవదిగా చూసినట్లయితే సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యము మనకి వివరిస్తుంది. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో మనము కనికరము పొందుతామో. దేవుని యొక్క సన్నిధానంలో మనము అతిక్రమములను ఒప్పుకొని వాటిని ఎప్పుడైతే మనము విడిచిపెడతామో అప్పుడు మనము కనికరింపబడతాము. నాలుగవదిగా చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవులను సరళము చేయును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క అధికారమునకు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మన యొక్క మార్గాలను సరళం చేసేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు మన యొక్క మార్గాలను సరళము చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అదేవిధంగా మనం 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనలను తండ్రి ఎదుట ఒప్పుకొను దేవుడై ఉంటున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందునని వాక్యము మనకి బోధిస్తుంది. మనుషులందరి ఎదుట మనము యేసు క్రీస్తు ప్రభు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు పరలోకమందు తన తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటానని వాక్యము బోధిస్తుంది. కనుక ఒప్పుకుందాము, మనము మన యొక్క రక్షణ నిమిత్తమై మనం ఒప్పుకుందాము, మన యొక్క పాప క్షమాపణ నిమిత్తమై మనం ఒప్పుకుందామో మనము కనికరించబడుటకు, మనం ఒప్పుకుందామో యేసుక్రీస్తు యొక్క అధికారమునకు, మనము ఒప్పుకుందామో దేవుడు తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకొనుటకు. దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయును గాక.